ఆగస్టు 25, 26 తారీఖుల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలు మహబూబ్నగర్ జిల్లా మా పట్నంలో నిర్వహించబోతున్నాం. ఈ సభల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని కార్యకర్తలను అందరినీ సమాయత్తం చేయటం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మహాసభల ఉద్దేశం ఇవరికి చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు, సాధించినటువంటి విషయాలు వీటన్నిటినీ నెమరు వేస్తూ రాబో కాలానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవటానికి, ఉద్యమాలను నిర్వహించుకుంటున్నటువంటి విషయం. ఇలా మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దానికి వస్తే, ప్రజల్ని మోసం చేసినటువంటి, దగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భూజ్యవర్గం పాలిస్తుంది. ప్రజల కోసం ఏదో చేస్తూ ఉన్నటువంటి పాలకులు ఇప్పటికి 10 సంవత్సరాల కాలం నుండి దేశ ప్రజలకి, దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతు రంగానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి, చూస్తున్నాం మనం అంతా. ఆ రంగాన్ని దెబ్బతీయటం కోసం చేసినటువంటి చట్టాలు 3 ఉన్నాయి. వాటిని అమలు చేయటం కోసం చేసినటువంటి ప్రయత్నం చూసాం. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఢిల్లీని ముట్టడించినటువంటి చరిత్ర కనపడుతుంది. రైతు రంగం అనే దానికి వస్తే, వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ దేశానికి సంపదని ఉత్పత్తి చేసేటువంటి కార్మిక రంగం, ఆ కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల్ని కూడా కాలరాసేటువంటి పత్తులో వ్యవహరించినటువంటి తీరుని చూసాం. రైతులు, కార్మికులు అందరూ ఢిల్లీని ముట్టడించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. సంవత్సర కాలం నడిచినటువంటి ఆ ఉద్యమాన్ని కనీసం ఏంటి వాళ్ళ డిమాండ్స్, ఏంటి వాళ్ళ ఇబ్బందులు అని పరిశీలించినటువంటి పాపాను పోలే. లాస్ట్కి దిగొచ్చినట్టుగా అబద్ధమాడి, పచ్చి అబద్ధంతో నేను ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నా, విరమించుకుంటున్నా అని చెప్పి ఇవాళ ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ అదే కోవగా అదే పద్ధతుల్లో నూతన మార్కెట్ విధానం, ఆ నూతన మార్కెట్ విధానం ఆ చట్టాలకు సంబంధించినటువంటి, అప్పటి ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని దానికి సంబంధించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ విధానాలు వికృత రూపం దాల్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు దాటి మళ్ళీ 3వసారి మళ్ళా అధికారంలోకి వచ్చాను, నన్ను ప్రధానమంత్రిని చేశారు ప్రజలు, ఇది నా ఇష్టం అనేటువంటి పత్రులు వ్యవహరిస్తున్నటువంటిది కనపడుతుంది. దాని ఎడల ప్రజలందరూ మేల్కోవాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ ఐక్య రైతు సంఘం వాళ్ళందరినీ మేలుకొండి అని చెప్పి పిలిపిస్తుంది, సమాయత్తం కండి పోరాటాలకని చెప్పి పిలిపిస్తుంది. ఇక మన రాష్ట్రానికి వస్తే, మన రాష్ట్రంలో ఇంతకు ముందున్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించిండు, ఈ రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేసిండని చెప్పి
ప్రజలందరూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వాళ్ళ అధికారంలోకి రావడానికి అబద్ధాలన్నీ మాట్లాడారు, లేనిపోని హామీలన్నీ ఇచ్చారు. అటువంటి హామీలన్నీ ఇవాళ ఏమైపోయినాయి, ఎట్లా అమలు జరుగుతున్నాయి దానికి వస్తే వాటిని అమలు చేయటం చేతగాక కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసిండు. అందుకే మేము ఇప్పుడు ఏం చేయలేకపోతామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలా రైతు బంధు ఏమైంది? రైతు బంధు అనేటువంటి దాన్ని ఆయన 10,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తానన్నాడు. ఏమైంది? 12,000 ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు? ఏమంటున్నాడు అంటే కేసీఆర్ ప్రభుత్వం గుట్టలకి, తట్టలకి, కోలపారాలకి, రోడ్లకి వీటన్నిటికి ఇచ్చారు, మేము అట్టిత్తలేము. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకే ఇస్తామన్నారు. అది కూడా ఇవాళ ఎంతవరకు అమలు చేసిండు అనే దగ్గరికి వస్తే 2 టైములు ఒక వానకాలం టైము, యాసంగి టైం పోయి మొన్న వానకాలం టైంకి ఇచ్చిండు. ఎంతమందికి ఇచ్చిండు అనే దానికి వస్తే చాలామందికి ఇవ్వలేదు. ఆ 10 ఎకరాలు ఉన్నటువంటి వాడికి కూడా ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఇస్తామంటున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోయారని అంటే ఏదో బ్యాంకుల్లో ఖాతాల్లో ఏమంటారు వాటిల్లో తప్పులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సరిచేస్తున్నాం, ఇస్తాం అంటున్నారు. ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి రుణమాఫీ సంగతి ఏంటి? రుణమాఫీకి సంబంధించిన విషయానికి వస్తే ఆయన ₹1,00,000 ఇవ్వలేక సంవత్సరానికో 25 అని ఉంటే వస్తే ఇవాళ ఆయన 2 లక్షలు ఇస్తా అని 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వాగ్దానం చేసి ఎంతవరకు వచ్చింది అని దానికి వచ్చి చాలామందికి ఇంకా 2 లక్షలు మాఫీ కాలేదు. ఇలా నాకు 2,25,000 అప్పు ఉంది. ఆ 25,000 కడితే కానీ 2 లక్షలు మాఫీ కావట. నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తానన్నావు, 2 లక్షలు మాఫీ చేయి. ఆ 25,000 సంగతి ఏందని ఉంటే బ్యాంకోడు ఆ రైతు చూసుకుంటారు. నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తారని 25,000 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అవి మాఫీ కాబట్టి వాడిని ఆదుకునేది ఎవరు? నువ్వు అన్న మాటకు అర్థం ఏంటి? అందుకనే ఈ రుణమాఫీలు కానీ రైతు బంధులు కానీ ఇవాళ ఇంకా చాలా విషయాల్ని చేశారు. ఇవాళ విత్తనాలు అన్ని కల్తీ విత్తనాలు వస్తున్నాయి. ఆ కల్తీ విత్తనాలు అమ్మేవాళ్ళు రైతులకి అడ్డగోలు కట్టగడుతున్నారు. ఇవాళ వాళ్ళకి ఫెర్టిలైజర్ కావాలి, యూరియా కావాలి, డిఏపి కావాలి, ఇవన్నీ సక్రమంగా లేవు. ఏమంటున్నాడు? కేంద్రం నుంచి వచ్చేటువంటి సక్రమంగా రాలేదు, కొంతే ఇచ్చిండు, కొంత రాలేదు. ఇంకా దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం, దానికోసం లెటర్లు పెడుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రాలేదా కాదు, నువ్వేం చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం. ఇవాళ అందరూ ఆడ పోయి ఎండ కొట్టే దగ్గర ఎండకి ఇబ్బంది పడుతున్నారు, వాన పట్టే దగ్గర వానకి ఇబ్బంది పడుతున్నారు. ఆడ నిలబడలేక చెప్పులు బ్యాగులు ఆడ సీరియల్లో పెట్టిపోతున్నారు. ఈ పద్ధతుల్లో ఆ రైతాంగానికి అందాల్సినటువంటి ఫెర్టిలైజర్ కూడా అందనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి విషయాల్లో వాళ్ళు చెప్పుకునేది ఏంటి? ఫ్రీ బస్సు అంటాడు మహిళలకి, లేదు ఇంకోటి అంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏమైపోయింది. మరి వితంతువులకి ముసలోళ్ళకి ఇచ్చేటువంటి పింఛను 2,000 ఇస్తాడు, నేను 4,000 ఇస్తాను. ఏమైంది అది? ఇప్పటి వరకు దాని దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితులలో మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంది. అందుకని వీటన్నిటినీ కూడా రైతాంగానికి, ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద పడింది. మా సంఘంగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ ప్రభుత్వ లోపాలని, ప్రభుత్వ విధానాల్ని ప్రజలకు చూపించడంలో కానీ మా ప్రయత్నం మేము చేయాలా. అందుకనే ఇక్కడ జరగబోయేటువంటి మహాసభలు 25, 26 తారీఖులలో ఆ సభలు మంచిగా జరగటానికి కావాల్సినటువంటి సహకారం అందరినీ
అర్జిస్తున్నాం. అట్లే ఆ సభని జయప్రదం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో రైతుల్ని, రైతాంగాన్ని అందరినీ కూడా వచ్చి జయప్రదం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా పిలిపిస్తున్నాం. ఆ 25, 26 తారీఖులో జరిగే సభలు రైతాంగానికి, ప్రజలకి చైతన్యనిచ్చే విధంగా వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటాల వెలుగులో అందరూ నిమగ్నం కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభల్ని ఈ జిల్లా కేంద్రంలో ఆగస్టు 25, 26 తేదీల్లో జరుపుకోబోతూ ఉంది. ఈ మహాసభల్ని జయప్రదం చేయమని ఆశించే ప్రజానీకానికి, రైతాంగానికి, అట్లాగే ఆర్థికంగా మాకు సహకారం అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, దాదాపుగా 5 దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో ఈ మా సంఘం పనిచేస్తూ ఉంది. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రారంభించి ఈరోజు 16 రాష్ట్రాలకు విస్తరించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంఘాలని ఒక తాటి మీద తీసుకొచ్చి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము రూపాంతరం వచ్చింది. ఈ వెలుగులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలో రావడానికి రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెడతానని చెప్పేసి హామీ ఇవ్వడమే కాకుండా ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లుగా రైతు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోకపోగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి 3 నల్ల చట్టాలను తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమం నిర్మించి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దాదాపుగా 750 మంది దాదాపు త్యాగాలు చేసి రైతాంగ ఉద్యమానికి దాని ఫలితంగా తలలొగ్గి రైతాంగానికి క్షమాపణ చెప్పి హామీ ఇచ్చాడు. మేము పార్లమెంట్లో చట్టం తీసుకొస్తానని. కానీ హామీ ఇచ్చి కూడా హామీని మోసం చేశాడు, ద్రోహం చేశాడు రైతాంగానికి. ఈ వెలుగులో ఒక ఉద్యమాన్ని, దేశవ్యాప్తంగా ఒక రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా అఖిల భారత ఐక్య రైతు సంఘం భావిస్తూ ఉంది. ఆ కృషి జరుపుతూ ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు ఏదైతే ప్రకటించాడో 3 నల్ల చట్టాలు రద్దు చేస్తానని చెప్పేసి తన రూపం మార్చి ఇవాళ ఏదైతే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తారని చెప్పిన హామీ ఈరోజు వెనక్కి తీసుకుంటా ఉన్నాడు. ఇవాళ పత్తిని ఒకసారి చూసుకున్నప్పుడు పత్తి కొనుగోలు చేయకుండా వ్యత్యాస ధరని మీరు నగదు రూపంలో ఇస్తారని చెప్పేసి ఇవాళ ఈ ప్రయత్నం ఉత్తరాది రాష్ట్రాల్లో విఫలం చెందింది. అక్కడ రైతాంగం తీవ్రమైన వ్యతిరేకత వెళ్ళవచ్చింది. మరి తిరిగి మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన రైతాంగ వ్యతిరేకంగా, అట్లాగే రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా తన పాలన ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 420 హామీలు, దాదాపు 6 గ్యారంటీలు ఇచ్చి ఆ 7 గ్యారంటీల్లో ప్రధానంగా వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే చెప్పాడో వ్యవసాయ రంగానికి అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఇవాళ ఒక పంటకు మాత్రమే దాన్ని పరిమితం చేసి అది కూడా పరిపూర్తి చేయకుండా, అట్లాగే అన్న చెప్పినట్లు ఇవాళ రైతు భరోసా కానీ దాదాపు 50% కూడా చెల్లించలేకపోయాడు. 2 లక్షల రుణమాఫీ ఇవాళ 50% మాత్రమే జరిగింది. తన మొత్తం వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ ఇవాళ గంగలో పడ్డాయి. ఇవాళ దాన్ని ద్రోహం చేశాడు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు జరగబోయే మహాసభలో మేము చర్చించి భవిష్యత్తు కర్తవ్యాల్లో రైతాంగాన్ని, అట్లాగే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి రక్షించుకోవడానికి మేము భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోబోతూ ఉంటాం. అట్లాగే గత ఉద్యమాలని సమీక్షించుకొని లోటుపాట్లను కూడా చర్చించుకొని మేము తీసుకోవాల్సిన గుణపాఠాలను కూడా తీసుకొని ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఇప్పటికే జిల్లా, మండల, డివిజన్ మహాసభలు పరిపూర్తి చేసుకొని పటిష్టం అవుతూ ఉంది. ఈ వెలుగులో
ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాకు సహకారం అందించాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. విషయాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఒకటి, ఎం కృష్ణ మొదట అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో మొత్తం అధికారంలోకి వచ్చినటువంటి ట్రంప్ ప్రపంచవ్యాపితంగా తన అధికారం చెలాయించడం, ఆధిపత్యం చెలాయించడమే కాకుండా మన భారతదేశ వ్యవసాయ రంగం పైన ఒక తీవ్రమైనటువంటి దాడి కొనసాగిస్తుంది. అందులో భాగంగానే సుంకాల పేరు మీద ఈరోజు 20% భారతదేశం పైన సుంకాలు విధిస్తున్నా అది తప్పకుండా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒప్పుకొని తీరవలసిందే అని ఆయన బాటంగా ఒత్తిడి చేస్తున్నాడు. దాన్ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అది 1వ తారీఖున మొన్న 1వ తారీఖున అమలవుతుంది భారతదేశంలో కూడా చెప్పిండు. మీరు రష్యాతోన ఆయిల్ ఒప్పందం కానీ ఇతర ఏదైనా దిగుమతులు కానీ మీరు చేసుకుంటున్నారు, వాళ్ళతోనే మీరు ఖచ్చితంగా దాన్ని తిరస్కరించాలి. ఏదైనా చేసుకుంటే మా దగ్గరనే మీరు ఆ ఒప్పందాలు అవన్నీ చేసుకోవాలి తప్ప మీరు వేరే దగ్గర తీసుకోకూడదని చెప్పి ఒక షరతు పెట్టి మరీ ఒత్తిడి చేస్తున్న భారతదేశం పైన. కాబట్టి ఈ సుంకాలు కనుక విధిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికీ 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. ఈ దేశంలో ఎంఎస్పి చట్టం కావాలి, మద్దతు ధర చేయండి బాబు అని చెప్పి అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎంఎస్పి చట్టం లేదు, మద్దతు ధర లేదు. మళ్ళీ సుంకాలు విధించడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు పంటలకు ధరలు పడిపోవడం వల్ల రైతులు చనిపోయే పరిస్థితి మళ్ళీ దాపురిచ్చింది. కాబట్టి ఈ సుంకాల విధింపు ఏదైతే ఉందో ఆ సుంకాల విధింపు తక్షణమే వెనక్కి తీసుకునే నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సభల సందర్భంగా మేము రైతాంగంలో ప్రచారం చేస్తాం. అదే రకంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ రైతాంగం కానీ వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానమైనటువంటి వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు లేకపోతే వ్యవసాయం పంటలు పండించడమే చాలా కష్టమైన విషయం. కాబట్టి వ్యవసాయ కూలీల పరిస్థితి చాలా అత్యంత ఘోరమైన విషయం. వాళ్ళకి పని దొరకదు, పని దొరికిన చోట వాళ్ళకు వేతనం సరిగ్గా ఉండదు, ఎక్కడైనా పోతే ప్రమాదాల బారిన పడి చనిపోతుంటారు. ఇవన్నీ ఉండేవి కాబట్టి సమస్యలు. కాబట్టి ఈరోజు ఈ సమస్యల్ని కూడా మేము తీసుకెళ్ళి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. అదే ఈ 28వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మేము గ్రామాల్లో ప్రచారం చేస్తాం, కరపత్రాల ద్వారా, పోస్టర్ల ద్వారా. అదే రకంగా 25కు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ బహిరంగ సభ ఉంటుంది. 25 నాడు రైతు మహాప్రదర్శన, కొన్ని వేల మంది తరలించాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఇక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాకా ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇంటలెక్చువల్ మేధావి ఎవరైతుందో రైతుల పక్షాన నిరంతరం పోరాడుతున్నటువంటి ఆయన హాజరవుతున్నాడు. అదే రకంగా 2వ రోజు ప్రతినిధుల సభ ఏదైతే ఉందో జస్టిస్ చంద్రకుమార్ సారు, హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ సార్ తను కూడా హాజరవుతున్నారు. ఆ రకం మేధావులు మద్దతు, అందరి మద్దతు కూడా ఈ రైతు వ్యవసాయ కూలీలకంత మద్దతు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ 15 రోజుల కాలం అంతా కూడా మేము రైతులు విస్తృతంగా ప్రచారం చేస్తాం. కాబట్టి మీడియా సహచరులు కానీ మిత్రులు అందరూ కూడా రైతులు నోరు లేనటువంటి, గొంతు లేనటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ తరపున మీరు అందరూ కూడా నిలవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన దాంట్లలో భూమితో పాటు నీరు అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ప్రవేశిస్తున్నది. కృష్ణానది నీరంతా కూడా కిందికి అంటే శ్రీశైలము, నాగార్జున సాగరు, అదే రకంగా ఆంధ్రాకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో ఇక్కడ టేకప్ చేసిన భీమాకు సంబంధించి ఇప్పటి వరకు అది అసంపూర్తిగా ఉంది, దాన్ని పూర్తి చేయలేకపోయింది. అదే రకంగా కోయిల్ సాగర్ లిఫ్టు, కోయిల్ సాగర్కు ఎత్తిపోతల ద్వారా సుమారు 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సింది కేవలం 14,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చే ఒక ప్లాను ఈరోజు ప్రభుత్వం అమలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మిగతా భూములన్నిటి కూడా నీళ్ళు ఇచ్చేదాకా చేసినటువంటి ప్రణాళిక అది అసంపూర్తిగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదే రకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించింది కూడా సుమారుగా 100 టీఎంసీల నీళ్ళతోన 10 లక్షల ఎకరాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇచ్చేటటువంటి పథకం దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అది అసంపూర్తిగా మిగిల్చింది. నిర్వాసితుల సమస్యనే తీర్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఉదండాపూర్ రైతులు భూములు కోల్పోయినరు, ఊర్లు కోల్పోయినరు. వాళ్ళు నిర్వాసితులుగా ఈరోజు తనలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మేము ఒకరికి మించి ఒకరికి సహాయం చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఆ సమస్యని తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉండే మొత్తం భూములకు అన్నిటికీ నీళ్ళు ఇవ్వాలి అన్నప్పుడు ఈ జిల్లాలో టేకప్ చేసినటువంటి కల్వకుర్తి అయితేనేమి, నెట్టెంపాడు అయితేనేమి, లేదా కోయిల్ సాగర్ అయితేనేమి, పాలమూరు
సంగారెడ్డి ఎత్తిపోతలు అయితేనేమి వీటన్నిటిని తక్షణమే ప్రభుత్వం వాటి టేకప్ చేసి వాటి పూర్తి చేయాలని కోరుతున్నాం. అదే రకంగా నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈ మధ్యలో తీసుకొచ్చిన 4,000 కోట్లతోన అది టేకప్ చేసినటువంటి ఆ లిఫ్ట్ ఉంది. దానికి సంబంధించి నిర్వాసితులు సుమారుగా అక్కడ 2,000 ఎకరాల వాళ్ళు భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించింది కూడా కేవలం 14 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. అక్కడ 50,000 నుంచి కోట్ల వరకు దాని భూమి విలువ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మార్కెట్ అంచనాల ప్రకారం ఒక లెక్క పైన దాన్ని పరిష్కరించడానికే ప్రభుత్వం పూనుకోనాలి. ఆ రకంగా పూనుకోవడం అనేది జరగడం లేదు. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఈ పరిస్థితులు వీటికి వ్యతిరేకంగా ప్రజల తరపున ముఖ్యంగా రైతుల తరపునే ఈ రైతు సంఘం పోరాడుతూ ఉన్నది. ఈ రైతు సంఘానికి సంబంధించి ఈ నెల 25, 26 తారీఖులో జరిగేటటువంటి బహిరంగ సభ అదే రకంగా ర్యాలీకి జిల్లాలో ఉండేటటువంటి యావత్ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా తరలి రావాలని మేము కోరుతున్నాం. అదే రకంగా ప్రణాళిక అయితేనేమి అదే రకంగా కార్యక్రమం అయితేనేమి వీటన్నిటిపైన విస్తృతంగా రాష్ట్ర ప్రతినిధులందరూ కూడా 26 తారీఖు నాడు పాల్గొని దాన్ని మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టి పెట్టి ప్రజలు ప్రజాస్వామిక బాంధవులు అందరూ సహకరించి విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్.